సాధిస్తుందని మనం ఆశిద్దాం. సో ఈ సభాముఖంగా వారికి ఒక మంచి హ్యాండ్ని ఈ జూన్ 1 నుంచిలోనే ఆర్డర్ పాస్ చేస్తా డెఫినేషన్ కింద. ఎందుకంటే ఎక్కడ ఏ విషయంలో ఇట్లాంటి చర్యలు తీసుకునే పాఠశాలలు ఫెయిల్ కావు. నిజంగా మేము యాక్షన్ లేదంటే అడ్మిషన్స్ ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళు తీసుకున్న ఇంత కష్టపడ్డదానికి ప్రతిఫలం లేకుండా ఉంటుంది. సో ఇదే విధంగా మీరు ఎవరన్నా ఇంకా మీ పాఠశాలల్లో తీసుకున్న చర్యలు ఏమంటే మీరు షేర్ చేయండి దయచేసి. ఎవరన్నా ఇంకా ఉన్నారా? ఇప్పుడు మీదే ఉన్న ప్రస్తుత పాఠశాలల స్ట్రెంత్ ఎంత? 45. అంటే ఈ సంవత్సరం ఒక 100 దాటారా మొత్తం ఫుల్ స్ట్రెంత్? మాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు. నేను కూడా మీకు సహకరిస్తాను. తెలుస్తుంది కదా, కోచింగ్ ఇచ్చినాము. మేము ఇప్పుడు మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం కూడా చెప్పినాము. ఎన్రోల్మెంట్ అనేది ఫస్ట్ క్రైటీరియా కూడా చెప్పినాము. ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ అనేది సాధించాలి. సాధించకపోతే తర్వాత పరిణామాలు ఏముంటాయో కూడా మీకు తెలుసు. ఫస్ట్ హెచ్ఎం మీద ఉంటుంది, దాని తర్వాత టీచర్లు కన్సర్న్ టీచర్ల మీద అవన్నీ ఉంటాయి మామూలుగా. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రిక్ట్గా నడుస్తుంది. ఏ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో అయినా అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మన టీచర్ దాంట్లో మనం పని చేయాలంటే పాఠాలు చెప్పినా చెప్పకపోయినా అసెస్ చేసి నిర్ధారించాల్సిన సిస్టమ్ లేదు. ఉన్నదా? అంటే సిస్టమ్ ఉన్నది, కాలం కాదు. ఫలితాలు నిరూపిస్తాయి, పిల్లలకు వచ్చే ఫలితాలు నిరూపిస్తాయి. మరి ఫలితాల నిరూపణలో కూడా మినిమం 35 మార్క్స్ తీసుకోకుండా ఫెయిల్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు దానికి ఒక కారణం చెప్తారు. ఎందుకంటే వాడు ఇర్రెగ్యులర్ సార్, పిల్లలు రాదు సార్, ఇర్రెగ్యులర్ ఎంత చేసినా వాడు గుణవాళ్ళు రావు, వాడు ఎట్లా పాస్ అవుతారని చాలా మంది చెప్పినారు. ఇప్పటికి అందరు చాలా నోటే నేను విన్నా. దీని ముఖ్య కారణం ఏంటి? ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పకడ్బందీగా జరగట్లేదు, అది వాస్తవం. రిటెన్షన్ సిస్టమ్ లేదు. ప్రమోట్ అవుతూ వస్తున్నాడు పైకి, వాడికి వస్తుందా రాదు తెలియదు. లాస్ట్ 10th క్లాస్ వచ్చిన తర్వాత రిజల్ట్ రూపంలో మనకు తెలుస్తుంది వాడు చదువుతాడా, లేదా ఫెయిల్ అవుతాడా. అది అసెస్మెంట్ అనేది చాలా ముఖ్యం. మరి మీరందరూ డైరీస్ రాస్తున్నారో లేదో తెలియదు. యాన్యువల్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది, మంత్లీ ప్లాన్స్ ఉంటాయి, లెసన్ ప్లాన్స్ ఉంటాయి, యూనిట్ ప్లాన్స్ ఉంటాయి, వీక్లీ ప్లాన్స్ ఉంటాయి, దాని తర్వాత చాప్టర్ వారికి అన్నీ ఉంటాయి. ఏది ఏమైనా చెప్పాల్సింది ఏంటంటే ఖాన్ అకాడమీ అనేది ఒకటి ఉందండి. ఆ ఖాన్ అకాడమీ అందరికి తెలిసిన విషయం, చాలా మందికి తెలుసుంటుంది. వాళ్ళతో ఎంఓయూ జరుగుతోంది మన గవర్నమెంట్కి. వాళ్ళ రిసోర్సెస్ మనం వాడుకుంటాం. ఐఎఫ్పి ప్యానెల్ ద్వారా కూడా మనము వాళ్ళ పద్ధతులలో బోధించాల్సిన అవసరం ఏర్పడుతుంది. వాళ్ళ హ్యాండ్స్ కూడా మనం యూటిలైజ్ చేయాల్సిన అవసరం ఫ్యూచర్లో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్లో చూస్తున్నాం, ఏఎక్స్ఎల్ ఏ చూసాము. మరి ఐఏపీ ప్యానెల్స్ మీరు అందరూ నేర్చుకొని ఉంటారని అనుకుంటున్నాం. మన ప్రత్యేకంగా ఎందుకు ఇక్కడ ఐఏపీ ప్యానెల్స్ ఉన్న చోటనే అవే పాఠశాలను ఎందుకు ఎంచుకొని మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో మీరు ఈ అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా ఐఏపీ ప్యానెల్స్ వాడాలి. రాకపోతే నేర్చుకోవాలి. సడన్గా వస్తాం, మేమే వస్తాం, మా కోఆర్డినేటర్లే వస్తారు, హెడ్ ఆఫీస్ నుంచి వస్తారు, ఎవరైనా వచ్చేసి మీరు ఐఎఫ్పి ప్యానెల్లో పాఠాలు చెప్పమంటారు. చెప్పలేకపోతే మీకు ప్రాబ్లమ్స్. సమయాన్ని వృధా చేయకుండా ఐఎఫ్పి ప్యానెల్ ఏ విధంగా వాడాలో ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు. అందరు పార్టిసిపేట్ అయినారు. స్కూల్ స్టూడెంట్స్ అందరూ నేను అనుకుంటున్నా అందరూ నేర్చుకున్నారు. రాని వాళ్ళు సమయం ఉంది నేర్చుకున్నారు. ఖచ్చితంగా విద్యా బోధన ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతి విషయం ఐఎఫ్పి ప్యానెల్ ద్వారానే జరుగుతాయి. ఓపెన్ రిసోర్సెస్ సిస్టమ్ ఉంటుంది. నెట్ ద్వారా మనం అన్ని విషయాలు గ్రహించి మరి ఏ విధంగా పిల్లలకి ఎంత తొందరగా అర్థమయ్యే విధంగా చెప్పాలో అని ఆ విధంగా చెప్పాలి. క్లాస్లో గ్రాఫిక్స్ ఉంటే అవన్నీ చెప్పాలి. నేను అకాడమిషన్ కాదు, అయినా కూడా నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. ఖచ్చితంగా ఐఎఫ్పి ప్యానెల్ ద్వారానే మీరు విద్యార్థులు నేర్పించాలి. మరి ఇక్కడ ఉన్న పాఠశాల ఉపాధ్యాయులు మీరందరూ హై స్కూల్ వాళ్ళే అనుకుంటాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా హై స్కూలే కదా, అంతా ఉపాధ్యాయులు అంతా.
మీకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలే మీరు అడ్మిషన్ తీసుకొని వస్తారు. కానీ ప్రైవేట్ పాఠశాలలో చదివిన పిల్లలు కూడా మీరు అట్రాక్ట్ చేసి అడ్మిషన్ తీసుకునే విధంగా మీరు ప్రయత్నించాలి. మీరు చెప్పాల్సిన విషయం ఒకటే, ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఎన్ని ప్యారెంట్స్ ఉన్నాయా? లేవు. మన ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి. మీరు బడిపాఠ కార్యక్రమంలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. మా దగ్గర ఐపీ ప్యానల్స్ ఉన్నాయి, ఓపెన్ రిసోర్స్ సిస్టమ్ ఉంది, వివిధ గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చే ఏవైతే వసతులు ఉన్నాయో పిల్లలకు ఇవ్వాల్సిన అన్ని విషయాలు చెప్తాం. అదైతే రొటీన్ మ్యాటర్ మనం ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నాం. కానీ ప్రత్యేకత ఈ సంవత్సరం చెప్పాల్సింది ఒకటి ఐఐపీ ఫైనాన్స్ గురించే చెప్తాం. మినిమం 10 to 20% ఎన్రోల్మెంట్ మాత్రం ఖచ్చితంగా పెంచాల్సిందే, లేకపోతే హెచ్ఎం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. అది చేసుకోండి. నేను నిన్న ఏదో మోటివేషన్ మాట్లాడడం జరిగింది, నేను కొంచెం మంచిగా అనిపించింది. అది ఆ వీడియో మీ గ్రూప్లో కూడా మీరు వినుంటారు, కొంతమంది పెట్టినాము. నిజంగా గురువు అంటే దైవంతో సమానమే, అవునా కాదా? మరి బడి అంటే గుడేనండి. ఎప్పటి గుర్తుండి పోయేలా ఉండాలి పిల్లలకి. దేవుళ్ళు మొక్కడం తెలియదు, కానీ గురువు కనిపించినప్పుడు వాడు చెప్పినట్టుగా ఎప్పుడు కనబడగానే వాడు నిలబడ తటస్థాన్ని నిలబడి సార్ జన్మించాలి అని చెప్పే విధంగా మనం ప్రవర్తన ఉండాలి. మీరు ఆ విధంగా చదువులు చెప్తేనే పిల్లలు అట్లా స్పందిస్తారు ఫ్యూచర్లో, అవునా కాదా? నేనైతే చెప్పినాక నాకు మంచి చెప్పిన గురువుని ఇప్పటికీ మర్చిపో. కళ్ళు మూసుకుంటే గురువుకి వస్తాడు, నాకు ఆయన కళ్ళ ముందుకు వస్తాడు ఒకసారి. నిజం, అబద్ధం కాదు. వాళ్ళు పాఠ్యాంశాలు చెప్పేది కూడా వాళ్ళు మాట్లాడుతున్న క్రమము, కూర్చొని ఏ విధంగా పాఠం చెప్పేది ఆ విధంగా నాకు కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. కళ్ళ మూసుకుంటే ఆయన పాఠం చెప్తున్నట్టు అనిపిస్తారు. నాకు ఇష్టమైన గురువులు ఒకరిద్దరు ఉన్నారు. సో మీరు ఇప్పుడు నేనేం చెప్పిన సింపుల్ ఒకటే, గురువులు అంటే దైవంతో సమానం అన్నా, దానికన్నా మించింది ఏమున్నది. మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఇప్పుడు చెప్పినాడు అతను మిత్రుడు చెప్పినాడు హరిలాల్, ఫస్ట్ నమ్మకాన్ని కలిగించాడు. నమ్మకాన్ని కలిగిస్తే ఆటోమేటిక్గా అడ్మిషన్స్ పెరుగుతాయి. మనము వీధి మీద తిరిగి అడ్మిషన్స్ గురించి వెళ్ళాల్సిన పరిస్థితి రాదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడతారు మీరు ఇన్షియల్గా. ఒకసారి మీ పాఠశాలల గురించి తెలిసిన తర్వాత, మీద రిజల్ట్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ మీరు వెనకాల చేయాల్సిన అవసరమే ఉంటుంది. మరి ఇప్పుడు మన కొన్ని పాఠశాలలు ఉన్నాయి, వరంగల్ మండలంలో వరంగల్ మండలం తెలుసు కదా. అడ్మిషన్స్ వచ్చినా కూడా అడ్మిషన్స్ గురించి వస్తారు. కృష్ణా కాలనీ స్కూల్, ఈ మధ్య క్రిస్టియన్ కాలనీ స్కూల్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంది. గవర్నమెంట్ హైస్కూల్ క్రిస్టియన్ కాలనీ. మరి సార్ ఇక్కడ పక్కనే కూర్చున్నారు నరేంద్రనగర్ స్కూల్, వీటి కూడా రిజల్ట్స్ చాలా బాగుంది. ఎందుకు వచ్చాయి? మెయిన్ ఐపీ ప్యానల్స్ వాడడం వల్లనే. అసలు ఐపీ ప్యానల్ అంటే కూడా నాకు తెలియదు. నేను ఎప్పుడు అనుకుంటే వర్షాలు చాలా పడ్డాయి, అప్పుడు కృష్ణా కాలనీ స్కూలు నీళ్ళలో మునిగిపోయింది. కొండామురళి గారు వచ్చారు, నేను చార్జ్ తీసుకుని 10 రోజులే అనుకుంటా, ఇమ్మీడియట్గా రమ్మంటే పరిగెత్తుకుంటే నా స్కూల్ ఎక్కడ ఉంటుందో తెలియదు. వెళ్ళి చూస్తే అక్కడ మొత్తం నీళ్ళన్నీ ఆగిపోయి ఉన్నాయి, మొత్తం ముట్టి అయిపోయింది. పాఠశాల రూమ్లకంతా వచ్చేసి బెంచ్లన్నీ బురదమయం అయిపోయినాయి, మొత్తం అస్తవ్యస్తంగా ఉంది అక్కడ. ఈ నీళ్ళు ఎట్లా పోతాయని ఆలోచించినప్పుడు వాళ్ళు టెక్నికల్ ఈరోజు చేసినారు, ఎస్టిమేషన్స్ వచ్చినాయి, వర్క్ కంప్లీట్ చేసినారు, లిఫ్టింగ్ సిస్టమ్ పెట్టారు, వాటర్ అంతా పైకి పోతుంది. అదే క్రమంలో కూడా కొంచెం పాఠశాల ఎదగొట్టి కొత్త బ్లాక్స్ కూడా కడుతున్నారు. దానికి కూడా సిఎస్ఆర్ స్కీమ్ లో దాదాపు 1.5 crores ఇంటర్మీడియట్, 1.5 crores స్కూల్ బిల్డింగ్ సంబంధించి మొత్తం 6 crores ప్రాజెక్ట్ నాట్కో అండ్ అరవింద ఫార్మా వాళ్ళు చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి ఎందుకు చేస్తున్నారు? ఆ పాఠశాలలో చదివిన పిల్లలు మెడిసిన్ సీట్స్ కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. మొన్న నాకు తెలిసిన విషయం. చదువు అనేది డబ్బులు పెట్టుకోవడం, విద్య వైద్యము ఖర్చుతో కూడుకున్నది. మేబీ మీ ఫ్యామిలీలో కూడా సడన్గా మనిషికి ఏదైనా అయిపోతారు, సడన్గా అయిపోతారు, డబ్బులు ఉండవు.
మనకి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది. ఏ మిత్రుడు ఇస్తాడా డబ్బులు అడిగితే? ఉన్నా ఇవ్వరు. హాస్పిటల్స్లో వెళ్ళి జాయిన్ అవ్వాలంటే ఎంత కష్టం ఉంటుంది మనకు. మనం ఎందుకు వస్తుందా? అవన్నీ ఏమైనా జరుగుతున్నాయి అంటే మనలో లోపమే కదా, ప్రతిదీ మనలో లోపమే. పాపం ఆయన హరిగారు అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఆయన జీతం ఆయనకు వస్తుంది కదా. పట్టుదలగా నేను ఈ సంవత్సరం ఒక 60-70 ఎన్రోల్మెంట్ తీసుకొస్తానని ఒకటి మాట్లాడుతున్నాడంటే ఆలోచించాను. ఆ కృష్ణ అనేది ఒకటి కావాలి. సో మీరు కూడా అదేవిధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. ఏదో 5 రోజుల ట్రైనింగ్ అయిపోయింది, మా అమ్మ అనుకున్నాం వెళ్ళిపోయినాము, ఏదో టైం పాస్ చేసినాము, ఏదో సార్ స్ట్రిక్ట్గా బిహేవ్ చేసినాడు, వచ్చి కూర్చున్నాము, నేర్చుకున్నాం పోయినాం కాదు. మీరు అనుసరించాలి, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. పిల్లల్లో మార్పు తీసుకురండి. ఫస్ట్ మీలో మార్పు రావాలి, మీరు మారిన తర్వాత పిల్లల్లో మార్పు తీసుకురండి. ఆటోమేటిక్ అన్నీ చేంజ్ చేస్తాం. ఎంత జీతాలు ఇస్తున్నారు? 50 మంది పిల్లలు ఉన్న చోట టోటల్ ఎంత జీతం గవర్నమెంట్ ఇస్తుంది లెక్కలేంటి? ఒక చైల్డ్ వెనకాల గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడతాం? అవసరమా గవర్నమెంట్? మరి మీకు ఇచ్చే జీతాలలో 10% ఇస్తే ప్రైవేట్ పాఠశాలలో చదవచ్చు పిల్లలు, అవునా కదా? లెక్కలేండి మీరు. ఒక ప్రైవేట్ పాఠశాలలో పిల్లల్ని చదివిస్తే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు వాడు సుమారు ఎంత కాదన్నా మామూలు యావరేజ్ స్కూల్స్లలో యావరేజ్ ప్రైవేట్ పాఠశాలలు ఇచ్చిన 10 లక్షల రూపాయల వరకు డబ్బులు పోతాయి ఫీజు రూపంలో. లెక్కలేసి ఖచ్చితంగా మేము 10 లక్షల వరకు పోతాం. చక్రవడ్డీ లెక్కలంటే ఓన్లీ 2% ఇంట్రెస్టే, 2% పర్ యానం, సారీ 2% పర్ మంత్ అంటే 24% పర్ యానం. చక్రవడ్డీ మోర్ దెన్ 10 lakhs డబ్బులు ఫీజు రూపంలో చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అదే 10 లక్షల రూపాయలు మీరు ప్రభుత్వ పాఠశాలలో ఆకర్షణలు చేసుకొని పిల్లలు చదివిస్తారు. ఆ 10 లక్షల రూపాయలు మిగిలిన చోట వాళ్ళ లైఫే చేంజ్ అయిపోతుంది పిల్లలు ఫ్యూచర్, అవునా కదా? మీరు చాలా సీరియస్ గా ఇంటున్నారా, అలాగే ఇష్టం లేక మీరు స్పందన లేదు. నా మాట కొంచెం కటువుగా ఉంటుంది, ఉన్న వాస్తవం చెప్తున్నాను, కొంచెం కటువుగా అనిపిస్తాను, కానీ నేను మిత్రుడిని అయితే నన్ను మర్చిపోతుంది. మీలో చైతన్యం రావాలి. నేను కోరుకునేది అదొకటే. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీరు ఆలోచించండి. ఈ రోజు నుంచి, ఎన్ని రోజు నుంచి ఆలోచించండి. ఏ విధంగా మనం ఎన్రోల్మెంట్ తెచ్చుకుందాం? మన పాఠశాల, ప్రభుత్వ పాఠశాల నుంచి ఖచ్చితంగా 10th క్లాస్ పిల్లాడు పాస్ అయిన వాడు కూడా ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళకూడదు. ఫస్ట్ మీరు ఆ ప్రయత్నం చేయండి. తర్వాత ప్రైవేట్ పాఠశాలలో చదివే పిల్లలను వాళ్ళని ఆకర్షించాలి. గ్రామాల దగ్గరికి వెళ్ళి గ్రామ సభలలో కూర్చోండి. వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు వెళ్ళాలి, వాళ్ళు బిజీ ఉన్నప్పుడు వెళ్తే అసలు మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారా? అస్సలు పట్టించుకోరు. ఎవరు లైఫ్ వాళ్ళదే. కొంచెం ఇనిషియల్గా మీకు ఒక 10-15 రోజులు చాలా కష్టమైంది, 1 month కూడా అనుకున్నాం. కానీ 1 month తర్వాత 1 సంవత్సరం సక్సెస్ అయినా అనుకోండి, మళ్ళీ మీరు ఎంత తిరిగి మినిమం ఒక హై స్కూల్లో మినిమం 100 స్ట్రెంత్ మెయింటైన్ చేసి చాలు, బ్రహ్మాండంగా నడుస్తాయి పాఠశాల. మినిమం 25 మంది పిల్లలు, 30 మంది పిల్లలు, చాలా ఎట్లా అనిపిస్తుంది, చాలా ఎఫెక్ట్గా ఉంది. మరి ఆస్తి విలువలు లెక్క కంటే మీకు చేతిలో పెట్టిన ఆస్తి, ఒక పాఠశాల ఆస్తి కొన్ని కోట్ల రూపాయలు ఉంటారు. ఫండ్స్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయి, ప్రతి దాంట్లో అన్నిటి చూస్తున్నాం కదా. ప్రతిదీ ఖర్చుకి సంబంధించిన ఇంతకం ఉన్నట్టు లేదు. ప్రతిదీ ఖర్చుల నిమిత్తం ప్రతి ఫండ్స్ మీకు రిలీజ్ చేస్తున్నాం. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీతాలు కూడా ఇన్ టైంలోనే పడుతున్నాయి. మనం కొద్దిగా ఆలోచించండి. కొద్దిగా స్కూల్ అవర్స్ కాకుండా ఒక 1 hour 1.5 hour స్కూల్లో కూర్చోండి.
చుట్టుపక్కల వారిని ఆకర్షితం చేయండి. మీరే మాట్లాడుకుంటే ఉన్నారు, కొన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. ఏ విధంగా వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, ఏ విధంగా మనం మాట్లాడితే మనకు ఎన్రోల్మెంట్ పెరుగుతుంది పిల్లలకి. ఒకరు ఏ విధంగా మాట్లాడాలి, ఇంకొకరు ఏ విధంగా మాట్లాడితే ఎదురు మనం మాట వింటాడు. ఇవన్నీ ఆలోచనలు మీలో వస్తాయి, ఆటోమేటిక్ వస్తాయి. ఒకసారి పిల్లల మీదకి వెళ్ళండి, మీకు అన్ని ఆటోమేటిక్ అర్థమైపోతాయి. ఇప్పుడు హరిలా చెప్పిన విషయం కనీసమైన 2 సంవత్సరాల నుంచి చేసిన కృషికి ఈరోజు ఈ స్థానంలో నిలబడ్డాడు ఆయన. అవునా కదా? మినిమం 2 years నుంచి ఆయన పెయిన్ అనుభవించింది. ఈ రోజు పకడ్బందీగా 60-70 మంది అడ్మిషన్స్ వస్తారు సార్, మేము అంత ప్రయత్నం చేసినామని చెప్పినాను. నిన్న నేను ఏదో కొద్దిగా మాట్లాడినా, మీరు ఎవరు ఉన్నారేంటి? నిన్న చేతులు లేవు. నిన్న ఎవరు ఉన్నారా నేను మాట్లాడినప్పుడు? లేదు. వేరే వాళ్ళు జెడ్పీ హై స్కూల్ కొమ్మాల అయితే తీసుకున్న నర్సంపేట మండలం అనుకుంటా, తీసుకుంటా మండలం. అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ కరాఖండి చెప్తున్నాడు, మేము 100 మందిని టార్గెట్ చేసినాం ఈసారి అడ్మిషన్స్కి. 80% 60 నుంచి 70 మంది మాకు అడ్మిషన్స్ సంవత్సరం వస్తాయి. మరి ఎందుకు చెప్తున్నాడు ఆయన? మన హరిలా చేసినట్టే అతను కూడా, వాళ్ళు కూడా స్కూల్ టీచర్స్ మార్నింగ్ 5 o'clock లేసి వెళ్ళిపోయాక వాళ్ళు ఉండేది ఇక్కడనే. మీలాగా అందరూ ఇలా వరంగల్లోనే ఉంటారు కదా, వాళ్ళు కూడా అదే కార్ వేసుకోబోయేదట. మార్నింగ్ వెళ్ళేసి వాళ్ళు చుట్టుపక్కల క్యాచ్మెంట్ ఏరియాలో తిరిగి మరి తల్లిదండ్రులతో కానీ పిల్లలతో కూడా మాట్లాడి అంతా వాళ్ళు ముందే రిజర్వ్ చేసుకొచ్చుకున్నారు అడ్మిషన్. ఖచ్చితంగా 100 మందిలో మా టార్గెట్ 60 నుంచి 50 నుంచి 70 వరకు అడ్మిషన్స్ అవుతాయి. మొన్న కలెక్టర్ పైన మీటింగ్లో కూడా లేచి ఎవరు చెప్తున్నాను, అంత ధీమాత అట్లా ఉండాలి. మేము ఇచ్చిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు కాదు, వాళ్ళు స్వతహాగా చేస్తున్నారు. హరిలా చేస్తున్నాడు, స్వతహాగా చేస్తున్నాడు. డబ్బులు ఎక్కడికి వస్తాయి? మన పాఠశాలని, మన ఇల్లు అనుకోండి, మీ పాఠశాలను మన ఇల్లు అనుకుంటే ఆటోమేటిక్గా అన్ని ఆలోచనలు వస్తాయి. డబ్బులకి ఏం కుదరలేదు, ఎవడో కూడా వస్తారు, ముందు వచ్చి దాతలు దానం చేస్తారు, అన్ని పనులు వస్తాయి. మీరు రావాలి, నేను చెయ్యాలి, నేను నిలబడాలి అన్నప్పుడే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా పాఠశాల ఆవరణల చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో నివాసం ఉన్న టీచర్లకి ఇది సాధ్యం. ఏదో వడ్డనపేట దూరం, రాయపట్ట ఇక్కడ మారుమూల పాఠశాలకు అందరూ ఇలా వరంగల్ నుంచి కూలింగ్ వెళ్ళి షేరింగ్ ఆటోలో, షేరింగ్ క్యాబ్లలో కూర్చొని వెళ్ళి పాఠాలు చెప్పి వాళ్ళకి టైం కాకుండా వచ్చిన వాళ్ళకి సాధ్యంగా చెప్పినట్టుగా ఆ పాఠశాల ఫ్యూచర్లో క్లోజ్ అవుతుంది. ఎందుకు క్లోజ్ అవుతుంది? ఎందుకంటే మీ సమయం కేటాయించట్లేదు. మీరు, మీ పిల్లలు, మీ ఫ్యామిలీ దాని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి అక్కడ అడ్మిషన్స్ రావు. ఉన్న అడ్మిషన్స్ కూడా పోతుంది. ఖచ్చితంగా రూల్స్ ఉన్నాయండి. ఏ మండలంలో మీరు పనిచేస్తున్న ఆ మండలంలోనే నివాసం ఉంటారు. ఉంటున్నారా? ఎవరు ఉండట్లేదు. మీ ఐటీ డిడక్షన్స్లో నేను నిజంగా ఏం పెడితే, రెంటల్ విజిట్ పెడితే మీకు డిడక్షన్స్ ఎంత, గవర్నమెంట్ ఎంత ఆదాయం తెలుసా? ఐటీ పరంగా ఎంత కాలంగా ఒక హెడ్ నుంచి 50,000 రూపాయలు ఐటీ కట్టాల్సి వస్తుంది. అందరూ హెచ్ఆర్కి ఏం చేసుకుంటారు కదా ఐటీ డిడక్షన్స్. అట్లాంటి పని నేను ఏం చేయను, ఎవరు చేయండి, నేను చేయను. నేను ఎంత చేయాలని పెట్టేస్తాను. రిక్వెస్ట్ ఏంటంటే రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ ఈ సంవత్సరం మాత్రం మీరు ఎన్రోల్మెంట్ పెంచాల్సిన అవసరం చాలా అవసరం. ఖచ్చితంగా మీరు చేయాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. తప్పించుకునే పరిస్థితిగా మీరు అట్లాంటి ఆలోచనలు ఉంటే మాత్రం మీకు రెండింతల స్ట్రెస్ ఫ్రీగా అవుతుంది. ఫ్యూచర్ సమయాన్ని వృధా చేయకుండా రేపటి నుంచే మీ కార్యాచరణలోకి మీరు పడుకోండి. ఎట్లా మోటివేట్ చేస్తారో తెలియదు, గ్రూప్ తయారు చేయండి. ఇప్పుడు ఎంత మంచి వాల్యుబుల్ ఒక పాయింట్ చెప్పినాడు ఎవరు హరిలా, నిన్న కూడా దాన్ని నిన్న గ్రూప్లలో ఒకరికి, ఎందుకంటే ఊళ్ళలో ఎట్లా ఉంటుందంటే ఒక
ఒక్క పర్సన్ మనం మెచ్చుకున్నాం అనుకోండి, ఇంకో పర్సన్ వాళ్ళకి ఎనిమిది వాడు దూరం అయిపోతాడు. వాడు దూరం కావడమే కాకుండా నలుగురిని మన నుంచి దూరం చేస్తాడు. చాలా లాజికల్ గా ప్రాక్టికల్ గా ప్లే చేస్తేనే మనకు అడ్మిషన్స్ వస్తాయి. ఎవరితో మాట్లాడినా ఏం చేసినా నీతో మాట్లాడుతున్నారు పలానా పర్సన్, అరే నువ్వే గొప్పరా బాబు, నీ మాటనే ఖచ్చితంగా అప్పుడే మనం పక్కన విదేశాలు ఇద్దరే ఉన్నది అట్మాస్ఫియర్. అది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన, నేను కంప్లీట్ హైదరాబాద్ అండి, మా తాత ముత్తాలు హైదరాబాద్. కానీ ఈ ప్రాక్టీస్ నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను 4-5 years నుంచి. నాకు గతానుభవం లేదు, ఇది వాస్తవం. కొంచెం ఎక్కువ మాట్లాడాలి అయిపోయింది మన పనిగా. మనకి ఎక్కడెక్కడ ఇబ్బందులు పెట్టాలో అక్కడ ఇబ్బందులు పెట్టేస్తారు. చెప్పండి, మీలో నుంచి లోపల నుంచి రావాలి. నేను ఇట్లా చేస్తాను సార్, ఇక్కడ మీ అనుభవాలు కూడా చెప్పాలి కదా, మీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నాకు కూడా తెలియాలి కదా. లేదా మేమే చెప్పుకుంటూ పోతున్నాం, మీరు మాట్లాడకపోతే ఎట్లా? ఆయన వర్షం చెప్పినాడు, మరి మీరు ఏ విధంగా స్టెప్ తీసుకున్న మనకి ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. మా ఫలానా ఇట్లా మాకు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, మరి మీ నుంచి ఇంత సహకారం కావాలి, మరి మేము ఇట్లా చేసుకున్నాము, ఇట్లా చేయబోతున్నాము, మా ప్లాన్ ఇట్లా ఉంది. ఒకరు స్పందించదు. అంటే మాట్లాడడం ఇష్టం లేదా, ఉద్యోగం చేయడం ఇష్టం లేదా, లేదా ఉద్యోగంలో విరక్తిగా భావిస్తున్నారా? చెప్పండి.